ఈరోజు హైడ్రా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఒక వీడియోకి స్పందన ఇది. విషయంలోకి వెళితే, ఒక గుడి పూజారి తన దేవాలయం స్థలము సమీపంలోని చెరువు స్థలాన్ని కబ్జా చేశారని గత 20 సంవత్సరాలుగా ఫిర్యాదులు చేస్తూ పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈ వ్యవస్థ పట్టించుకోలేదు. సామాజిక మాధ్యమం ద్వారా హైడ్రా కమిషనర్ గారికి ఫిర్యాదు చేశారు. వెంటనే పని అయిపోయింది. ఆ పూజారి సంతోషానికి అవధులు లేవు. ఆ సంతోషంలో పూజారి వాడిన మాట ఏమిటంటే, ఆ భగవంతుడే హైడ్రా రూపంలో వచ్చి పని చేసి వెళ్లాడు అని. 20 ఏళ్లలో ఎవరి రూపంలోనూ రాని భగవంతుడు నిజాయితీగా పనిచేస్తున్న హైడ్రా పని చేసి పెడితే హైడ్రా కమిషనర్ గారికి కృతజ్ఞతలు చెప్పవలసింది పోయి దేవుని చెప్తున్నాడు పూజారి. ఆ వీడియో ఒకసారి అందరం చూద్దాము. కోనేరుకు హైడ్రా కొత్త కళ తీసుకొచ్చింది. ఏళ్లుగా ఆక్రమణలు, చెత్త పూడికతో కనుమరుగవుతున్న కోనేరును హైడ్రా పునరుద్ధరించింది. గోవిందరాజుల స్వామి ఆలయ పూజారి నరహరి సోషల్ మీడియాలో చేసిన ఆవేదన వీడియోకు స్పందించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ వెంటనే చర్యలు చేపట్టారు. భారీ స్థాయిలో ఆక్రమణలు తొలగించి కోనేరులో పేరుకుపోయిన పూడికను బయటకు తరలించారు. దాదాపు 26 ట్రక్కుల చెత్త, నిర్మాణ వ్యర్థాలను తొలగించి కోనేరును శుభ్రం చేశారు. 1 ఎకరా వరకు మట్టితో నింపి పార్కింగ్ గా వాడుతున్న ఆక్రమిత ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కోనేరును పూర్తిగా కబ్జా చేయాలన్న ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. ఈ చర్యలతో స్థానికులు, భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 22 ఏళ్ల పోరాటం ఫలించిందని పూజారి నరహరి భావోద్వేగానికి గురయ్యారు. కోనేరును చూడకుండానే జీవితం ముగుస్తుందేమో అనుకున్నా ఇప్పుడు హైడ్రా రూపంలో భగవంతుడే వచ్చి కోనేరును కాపాడాడు అంటూ ప్రభుత్వానికి, హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అనేక దేవాలయాలకు నిలయమైన జగద్గిరిలో చారిత్రాత్మక కోనేరును కాపాడడం నిజంగా శుభ పరిణామమని స్థానికులు చెబుతున్నారు. చూశారు కదా, నిజానికి పూజారి వాడవలసిన పదం ఏమిటంటే, 20 ఏళ్లుగా ఎదురుగా ఉన్న భగవంతుని వేడుకుంటున్నా కానీ పని కాలేదు. హైడ్రా కమిషనర్ గారిని సామాజిక మాధ్యమం ద్వారా వేడుకు అన్నాను, ఒక్కరోజులోనే పని అయింది. నిజమైన దేవుడు ఎవరంటే హైడ్రా కమిషనర్ గారే అని కృతజ్ఞత చెప్పాలి. దీని ద్వారా మనకు అర్థమైంది ఏమిటంటే, దేవుడు ఏ పని ఎవరికీ చేయడు. పని అయిన తర్వాత దేవుని దయతోనే అయింది అని అతని ప్రతినిధులు ప్రచారం చేసుకుని ఉపాధి పొందుతారు. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.